కూరగాయల ధరలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అన్నిటికీ మించి టమాటా భారీగా అందుబాటులో ఉంది. అలాగే చాలా తక్కువ సరసమైన ధరలకు లభిస్తోంది. బంగాళదుంప కూడా 13 రూపాయలు ఉన్నప్పటికీ కేజీ, టమాటా మాత్రం 8 రూపాయలు మాత్రమే ఇక్కడ వస్తున్న నేపథ్యం. మనం ఇక్కడ రైతు బజార్ దగ్గర ఈ రేట్ కౌంటర్ దగ్గర మనం ఉన్నాం. రేట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి దేశవాళీ టమాటా కావచ్చు, హైబ్రిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత ధరలో ఉన్నాయనేది ఒకసారి వరహాలుగా మనకు వివరిస్తారు. చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి ధరలు? ఇప్పుడు టమాటా ఎంత తగ్గిపోయింది అంటారు? టమాటా చూసుకున్నట్టయితే ఈరోజు చూసుకున్నట్టయితే 8 రూపాయలు ఉంది. ఇది మనకి 8 రూపాయల వరకు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే విచ్చలవిడిగా మన దగ్గరలో ఉన్న విలేజ్లు, రైతుల యొక్క విలేజ్ల్లో విచ్చలవిడిగా చాలా ఎక్కువ పంట అన్నది ఈ సంవత్సరం పండించడం జరిగింది. ఈ పంట కూడా ఎక్కువ మనకు దిగుమతి రావడానికి కారణం ఏంటంటే వర్షాలు కూడా కొంచెం తగ్గడం వల్ల టమాటా అనేది నిలబడదు. టమాటా వేసిన తర్వాత వర్షాలు పడినట్టయితే వెంటనే టమాటా కూడా మనకి ఇంత దిగుమతి అయితే రాదు. చాలా దిగుమతి ఈ సంవత్సరం అన్నది టమాటా కొరత అన్నది లేకుండా కేజీ 8 రూపాయలు మనం అయితే ఇక్కడ పెట్టాము బోర్డు రేటు. దానికంటే తక్కువ కూడా అమ్మేసే రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అమ్మేసినట్టయితే మళ్ళీ రేపు వచ్చింది మళ్ళీ సేల్ చేసుకుందాం అనే ఉద్దేశంతో కొంచెం తక్కువ రేటు కూడా అమ్మడం జరుగుతుంది. ఇదే మనకి బయట చూసుకున్నట్టయితే 15 రూపాయల వరకు మనకు బయట అమ్ముతున్నారు మార్కెట్లో. రైతు బజార్లో మాత్రం 8 రూపాయలకే మీకు కేజీ టమాటా అన్నది దొరకడం జరుగుతుంది. ఎక్కడ చూసినా, ఏ విలేజ్లో చూసినా, ఏ మండలంలో చూసినా ఇప్పుడు ప్రజెంట్ అయితే టమాటా చాలా ఎక్కువగా రైతుల నుంచి అయితే వస్తుంది. ఇది మనకి ఏప్రిల్ 15 నుంచి 20వ తారీఖు వరకు ఈ పరిస్థితి అయితే ఉంటుంది. ఇలాగే ఉంటాయి ధరలు. తర్వాత నుంచి మన లోకల్ టమాటా అయిపోయిన తర్వాత ఎలాగో మనం దిగుమతి చేసుకోవాలి కాబట్టి, బయట నుండి తెచ్చుకోవాలి కాబట్టి కొంచెం రేట్ అన్నది మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే కూరల్లో ఏది హైయెస్ట్ ఉంది సార్? వినియోగదారులకు మనం ఏం చెప్తున్నాం దానికి సంబంధించి? కూరగాయలు అయితే అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నీ తగ్గే ఉన్నాయండి. హైయెస్ట్ ఉన్నవి అయితే ఏమీ లేవు, అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇప్పుడు బెండకాయ చూసుకున్నట్టయితే 28 రూపాయలు. అదే ఒకప్పుడు మనకి ఒక 2-3 నెలల క్రితం చూసుకున్నట్టయితే బెండకాయ 40 రూపాయల నుంచి 50 రూపాయల దాకా కూడా వెళ్ళింది. అలాగే బీరకాయ కూడా అలాగే ఉండేది, 50 రూపాయల నుంచి 60 రూపాయల దాకా ఉండేది. బీరకాయ కూడా ఇప్పుడు తగ్గిపోయింది, 36 రూపాయల వరకు వచ్చేసింది, 34 రూపాయల వరకు. అన్ని కాయగూరలు కూడా తక్కువ రేట్లోనే మనకు దొరుకుతున్నాయి, చాలా తక్కువ. క్యాబేజీ చూసినట్టయితే 12 రూపాయలు, టమాటా చూసినట్టు 8 రూపాయలు. అన్నీ కూడా చాలా తక్కువ రేట్లలో మాత్రమే దొరుకుతున్నాయి. వేసవికాలం వచ్చినా సరే, ఎందుకంటే చాలా విలేజ్ల్లో బోరుబావులు అన్నది వేసుకోవడం జరిగింది. ఈ బోరుబావుల కింద కూడా కూరగాయలు పండించడం అనేది జరుగుతుంది. దీనికి కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఎప్పటికప్పుడు మన రైతుల దగ్గరికి వెళ్ళి ఏ పంటలు ఎలా పండించాలి, ఏ విధంగా పండించాలి అన్నది సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరగడం వల్ల ఈ పంటలు మనకి ఈ వేసవిలో కూడా మనకి ఎంత తక్కువ ధరలో మనకు వినియోగదారులకు అందించడం అనేది జరుగుతుంది. ఇది వరహాల గారు చెప్తోంది. అత్యంత తక్కువ ధరల్లో 8 రూపాయలకు టమాటా విక్రయాలు జరుగుతున్నాయి. కొంచెం ఎక్కువగా చూసుకుంటే 30 రూపాయలు, 36 రూపాయల వరకు బీరకాయలు, ఇటువంటి కూరగాయలు ఉన్నాయి. ఏదైనప్పటికీ టమాటా రేట్లు తగ్గిపోవడంతో ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా పచ్చళ్ళు పెట్టుకోవాలి 10 కేజీలు 20 కేజీలు పట్టుకెళ్ళాలనుకుంటే కూడా ఇక్కడ అంటే రైతు బజార్లో 8 రూపాయలు కన్నా తక్కువ ధరకు కూడా విక్రయించే పరిస్థితులు అయితే ఉన్నాయి.